మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. 1963లో కానిస్టేబుల్ కూతురైనటువంటి ఓ సినిమా వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది. మే 31న విడుదలైంది. ఆ రోజుల్లో తెలుగు నుంచి తమిళంలోకి, తమిళం నుంచి తెలుగులోకి రీమేక్స్ జరుగుతూ ఉండేవి. అలా కానిస్టేబుల్ కూతురు 1962 సెప్టెంబర్‌లో వచ్చినటువంటి పోలీస్‌కారన్ మగల్ అనేటువంటి ఒక సినిమాకి రీమేక్. చిత్రాలయ కంబైన్స్ అని చిత్రాలయ బ్యానర్ మీద వాళ్ళే తెలుగులో తీశారు. తమిళం సినిమా తీసిన వాళ్ళే తెలుగులో కూడా తీశారు. అయితే తమిళంలో దీనికి శ్రీధర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మాత్రం తాపి చాణక్య దర్శకత్వం చేశారు. నిజానికి తమిళ సినిమా పోలీస్‌కారన్ మగల్‌లో అదే పేరుతో వచ్చినటువంటి నాటకాన్ని సినిమాగా తెరకెక్కించారు. అందులో వేసినటువంటి ఇద్దరు ముగ్గురు ప్రముఖ నటులే అంటే నాటకంలో వేసిన ప్రముఖ నటులే ఆ సినిమాలో కూడా నటించారు. అది సినిమా తమిళంలో బాగా హిట్ అయింది. మరి తెలుగు సినిమా పరిస్థితి ఏమిటి అని చూసినప్పుడు ఈ సినిమా వెంటనే నాకెందుకు గుర్తుకొచ్చిందంటే రేడియోలో ఎప్పుడు వినిపించే పాట. ఈవెన్ నేను విజయవాడ రేడియోలో 88, 98 మధ్య పనిచేసినప్పుడు కూడా కానిస్టేబుల్ కూతురులోని చిగురాకుల ఊయలో ఇలా మరచిన ఓ కోయిల అనేటువంటి పాట అనిసిట్ రాశారు. రెగ్యులర్గా ప్లే అవుతూ ఉండేది. దాంతోపాటుగా ఇంకో 2 పాటలు ఉన్నాయి. వెన్నెల నాపై కోపం ఎలా అనేటువంటి పాట, ఇంకొకటి పువ్వువలే విరబూయవలే అనేటువంటి పాట ఉంది. ఈ 3తో పాటు కన్నులలో నీరెందులకు అనేటువంటి ఒక సాడ్ సాంగ్ ఉంది. నిజానికి చిగురాకుల ఊయలలో ఇలమర్చిన ఓ చిలుక పాట సాడ్ పాట కూడా ఉంది. సో పాటలకు ఈ సినిమా కూడా ప్రసిద్ధి. మరి సినిమా పరంగా చూస్తే తమిళంలో బాగా హిట్ అయింది. తెలుగులో ఆడిందా లేదా అనే విషయానికి వెళ్ళే ముందు ఒకసారి కథని మనం విశ్లేషిస్తే ఈ సినిమా తెలుగులో మనం చూస్తే మంచి తారాగణం ఉన్నారు. గుమ్మడి, జగ్గయ్య, కాంతారావు, కృష్ణకుమారి, రాజశ్రీ, రమణారెడ్డి, శాంతకుమారి, సురభి బాల సరస్వతి, నాగయ్య, మిక్కిలినేని, రాజబాబు ఇంచుమించుగా అప్పుడే సినీ రంగంలో ప్రవేశించారు. ఇంతమంది ఉన్నారు. మాటలేమో ఆచార్య ఆత్రేయ రాశారు. సంగీతం తమిళంలో విశ్వనాథన్ రామ్మూర్తి జంట చేశారు. తెలుగులో ఆర్ గోవర్ధన్ చేశారు. ఇంచుమించుగా సంగీతంలో అవే పాటల్ని తమిళంలో ఏమి ఉన్నాయో వాటిల్ని తెలుగు చూస్తే తీసుకున్నారు. అందువల్లనే ఆ పాటలు కూడా తెలుగులో అంతగానే పాపులర్ అయ్యాయి. అయితే నాకు అనిపించింది ఏమిటంటే 63 ప్రాంతంలో అప్పటి పరిస్థితులు ఏదో రకంగా కథ ద్వారా మనకి తెలుస్తాయి. కథ మనం చూస్తే ధర్మయ్య అనేటువంటి కానిస్టేబుల్ నిజాయితీకి క్రమశిక్షణకు పేరుగాంచిన వాడు. ఆ పాత్ర గుమ్మడి పోషించారు. ఆయనకిద్దరు పిల్లలు. గోపి ఒక స్ట్రగులర్, ఉద్యోగం కోసం చేస్తూ ఉంటాడు. చెల్లెలంటే చాలా ప్రేమ ఉన్నవాడు. అది జగ్గయ్య పాత్ర పోషించారు. జానకి కూతురు, ఆ కూతురు పాత్రని కృష్ణకుమారి పోషించారు. నిజానికి కృష్ణకుమారి గారు చాలా బాగా చేసినటువంటి పాత్ర. ఒక ఏడుపు, విషాదం ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాయి ఆవిడ నటనలో. తల్లిగా శాంతకుమారి నటించారు. గుమ్మడి శాంతకుమారి మీకు గుర్తునే ఉంటుంది. అర్ధాంగి సినిమాలో మొదటిసారిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తారు. ఆ సినిమా వచ్చిన చాలా రోజులకి ఈ సినిమా వచ్చింది. ఇంకో ప్యారలల్గా వెంకటరామయ్య అనేటువంటి ఒక షావుకారు కుటుంబం, ఆ పాత్రని నాగయ్య పోషించారు. ఆయనకు ఒక అల్లరి చిల్లరిగా తిరిగే కొడుకు రఘు ఉంటాడు. ఆ రఘు పాత్రనేమో కాంతారావు పోషించారు. నిజానికి కాంతారావు ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారు. కాంతారావు గారి వాయిస్ చాలా బాగుంటుందండి. ఆయన ఎక్స్ప్రెషన్ అది చాలా బాగుంటుంది. 1963లోనే ఆయన గురువుని మించిన శిష్యుడు అనేటువంటి విఠలాచార్య గారి జానపద చిత్రంతో జానపద కథానాయకుడు, జానపద చిత్రాల రాకుమారుడు అయ్యాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది కూడా. సో ఇతనిలో పరివర్తన రావటం అనేది సినిమా కథలో మార్పు అన్నమాట. వ్యసనాలు అల్లచిల్లరగా తిరిగేటువంటి మనిషి ఎలా మారాడు, మారినప్పుడు అది గుర్తించిన తండ్రి ఏం చేశాడు. నిజానికి ఆస్తిని ఇట్లా మొత్తం
కరిగించేస్తాడన్న భయంతో తండ్రి నాగయ్య ఏం చేస్తాడంటే ఆస్తి అంతా అతని మేనకోడలు అంటే అతని మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలనుకుంటాడు. ఆ అమ్మాయికి రాసేస్తాడు. ఆ అమ్మాయి రాజశ్రీ ఆ పాత్ర వేసింది. తండ్రి గారేమో మిక్కిలినేని. ఇది కథ. వాళ్ళ ఈ కామెడీ ట్రాక్ అనేమో అందులో రాజబాబు మనకు ఉపయోగపడతాడు ఈ సినిమాలో. ప్యారలల్గా రమణారెడ్డి పూలమ్మేటువంటి ఇంకో ఆవిడ, అది నాకు ఎందుకో మనోరమలా అని అనిపించారు. మరి సులభి బాలసరస్వతి ఆవిడ ఏ పాత్ర పోషించిందో అర్థం కాలేదు. ఇతని మన కాంతారావు రఘు పాత్రలో చెడగొట్టిన జంటగా జోకర్, ఇంకో పాత్ర ఉంటుంది, ఐ థింక్ జానీ లాంటి పేరు, ఈ జగ్గారావు మరొక వ్యక్తి పోషించారు. సో కథలో ఒక ట్విస్ట్ ఏమిటంటే ఇతను ఎప్పుడైతే మారతాడో రఘు, ఎప్పుడైతే కృష్ణకుమారి ప్రేమలో పడతాడు, దానికి కారణం ఏంటంటే రఘును అలాగే గోపి అంటే కాంతారావు జగ్గయ్య మంచి మిత్రులు. సో మిత్రుడి చెల్లెల్ని చూసి ఇతను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఇతనిలో మార్పు వస్తుంది. అంతకుముందు నేపథ్యం ఏంటంటే ఈ అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి గ్యాంగ్కి డబ్బులు ఇవ్వటం, ఫీడ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక సమయంలో మాలతి ఒక అమ్మాయికి ఇతను లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ ఇవ్వడు యాక్చువల్గా. ఆ అమ్మాయి వెళ్తుంటే మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబడతారండి అని చెప్పని బీచ్ పక్క రోడ్లో ఆ అమ్మాయి సైకిల్ మీద సైకిల్ని కారులో పెట్టి దింపి నాతో బీచ్కి ఎందుకు రాకూడదు అంటాడు కాంతారావు. అమ్మాయి రిఫ్యూజ్ చేస్తుంది. అప్పుడు బయటికి గెట్అవుట్ అంటుంది. బయటికి వెళ్ళిపోతూ నేను ఎంత చూస్తాను టైప్లో మాట్లాడి వెళ్ళిపోయి ఈ జోకర్కి అతని ఇంకో ఫ్రెండ్ కలిపి అమ్మాయిని నా పాదాల మీద పడేయండి అంటాడు. వాళ్ళు ఏదో అదొక మర్డర్ కేసు దారితీస్తుంది చివరికి. ఈలోగా ఇతనిలో మార్పు వస్తుంది. ఈలోగా మార్పు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఒక పార్కో ఎక్కడో కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు రమణారెడ్డితో పాటు ఇంకో అమ్మాయి పూలమ్మేటువంటి వాళ్ళిద్దరు కలిసి పూలమాల వీళ్ళకి అమ్మితే వీళ్ళిద్దరు దండలు మార్చుకుని అక్కడ ఒక పాట పువ్వులే విరబూయే వలనని అని చెప్పి పాట వస్తుంది. ఎప్పుడైతే ఇతను ఈ మర్డర్ కేసులో ఇరుక్కునే ముందు నేను కారు తీసుకుని వెళ్తారు అతని ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు డబ్బులు ఎలాగ ఇవ్వట్లేదు ఒక రోజుకి మా కారు ఇవ్వని. కారు తీసుకెళ్ళి మర్డర్ చేసి ఇతను ఇరికిస్తారు. మర్డర్ కేసు నుంచి నిన్ను తప్పించాలంటే నీ పేరు లేకుండా చేయండి, ఒక 25,000 మాకు ఇవ్వండి అంటారు. ఇదంతా ఒక గందరగోళం కథ ఉంది ఒక విధంగా చెప్పాలంటే. ఈలోగా నాగయ్య మిక్కిలినేని కూతురికి అంటే తన మేనకోడలకి, ఇతని మేనకోడలు కూతురు అనుకుందాం. సో మనవరాలకి రాసేస్తాడు ఆ ఆస్తి. ఇతని దగ్గర డబ్బులు ఉండవు. ఈలోగా కేసు వస్తుంది. ఈలోగా ధర్మయ్య గుమ్మడి మొదటగా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే అటు రఘు కాంతారావును కృష్ణకుమారిని పెళ్లి చేస్తున్నాం అనుకున్నారో మొదట ఒప్పుకోడు, తర్వాత ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే అతను ఈ కేసులో ఇరుక్కుంటున్నాడు అని ఒక కానిస్టేబుల్ గారిని తెలిసినప్పుడు అతని బావమర్ది వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేస్తే బాగుంటుందని అతను సంబంధం తెస్తాడు. ఆ సంబంధం అతను కొడుకు కాకపోవచ్చు కానీ ఆ సంబంధాన్ని రిలక్టెంట్గా కృష్ణకుమార్ ఒప్పుకుంటుంది. అయితే ఒప్పుకునే లోపల ఏం చేస్తుందంటే కాంతారావు దగ్గరికి వెళ్ళి మనం ప్రేమించుకున్నాం కదా, మనం పెళ్లి చేసుకున్నారు కదా, నన్ను వదిలేస్తారా, ఇవన్నీ చెప్తుంది. కాంతారావు ఈ సంఘర్షణలో ఉంటాడు. ఏం చేయాలో తెలీదు. ఓ పక్కనేమో అతని మీద కేసు బనాయిస్తూ ఉంటారు, డబ్బులు లేవు ఆ కేసు నుంచి బయటపడటానికి. మరదల ముందు అతనికి బయటపడటం ఇష్టం లేక నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. సో దాంతో అమ్మాయి తిరిగి వస్తుంది. జగ్గయ్య కూడా కొడతాడు. జగ్గయ్య వచ్చి నా చెల్లికి నువ్వు మాట ఇవ్వలేదు, నా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇద్దరు దండలు మార్చుకున్నారు, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ చివరికి పోలీస్ కేసు రావటం, పోలీస్ స్టేషన్లో విచారణ జరిగినప్పుడు ఇతను ఆల్మోస్ట్ కాంతారావు దోషిగా నిరూపింపబడే సమయంలో ఈ కృష్ణకుమార్ వచ్చి వాంగ్మూలం ఇస్తుంది. లేదు మేము పలానా చోట ఉన్నాము, ఆయన ఆ జూలై 25న మర్డర్ జరిగిన సాయంత్రం 5 నుంచి 9 వరకు మేము కలిసి ఉన్నామని చెప్తుంది. ఇదే మాట రమణారెడ్డి అతనితో ఉన్నటువంటి మనోరమ వీళ్ళిద్దరు ఆ జంట కూడా చెప్తుంది. వీళ్ళిద్దరూ ఉన్నారు అక్కడ, మేము చూసాము, వాళ్ళు పూలు మా దగ్గర కొన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మర్డర్ చేసిన వాళ్ళు అక్కడ రక్తంతో ఉన్నటువంటి దుస్తులతో ఒకడు వచ్చాడు ఆ ఏరియాకి అని చెప్పి చెప్తాడు. సరే ఈలోగా ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుపడదు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు.
అప్పటి వరకు నో చెప్పినటువంటి కాంతారావు పరివర్తన కలిగి పశ్చాత్తాపం కలిగి కారులో ఆ జాగమేఘాల మీద ఇంటికి వస్తాడు. నేను చేసిన తప్పు నువ్వు నా భార్యవని చెప్పడం కోసం అప్పటికి కృష్ణకుమారి మరణిస్తుంది. జగ్గయ్య అతను కొడదాం అనుకుంటాడు కానీ బహుశా ఆ ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తాడు. సమయం కాదని వెళ్ళిపోతాడు. గుమ్మడి అతని వంక బాధగా చూసి ఒక మాట చెప్తాడు, నేను నా జీవితంలో చాలామంది నేరస్తుల్ని నేను పట్టుకున్నాను, చట్టానికి అప్పగించాను, దోషిగా నిరూపించాను. నువ్వు మాత్రం నా కూతుర్ని హత్య చేశావు, నిన్ను పట్టుకోవడానికి ఏ చట్టము లేదని వెళ్ళిపోతాడు. ఇది ఎండింగ్. బహుశా ఇది ఒక స్టేజ్ డ్రామా, మెలో డ్రామా ఉన్నటువంటి డైలాగు. ఇది కథ. కానిస్టేబుల్ కూతురు ఒక విషాదాంత సినిమా. చివరికి హీరో హీరోయిన్లు కలుసుకోకుండానే సినిమా ముగుస్తుంది. అయితే నాకు అర్థం కాని కొన్ని పాయింట్స్ ఏమిటంటే, ఈ సినిమాలో క్రమశిక్షణ నిజాయితీ పేరున్నటువంటి గుమ్మడి నిజంగా చెప్పాలంటే ఆయన కానిస్టేబుల్ పాత్రలో బాగాలేదండి. ఆయన ఆ డ్రెస్ నప్పలేదు. అంతకన్నా నాకు అనిపించింది ఏమిటంటే, సత్యనారాయణ అప్పటికి అప్పటికే ఆయన కొత్తగా వచ్చాడు కదా, 62, 63 ప్రాంతాల్లో వచ్చాడు. ఆయన చేసుంటే ఈ పాత్ర ఇంకొంచెం డెప్త్ వచ్చేదేమో అని నాకు అనిపించింది. అప్పుడు సత్యనారాయణ కనుక ఉంటే శాంతకుమారి తల్లి పాత్ర కూడా మార్చాల్సి వచ్చేది. మిగిలిన వాళ్ళందరూ ఓకే, అదొకటి అనిపించింది. ఆ నీతి నిజాయితీ పేరుతో ఆ రోజుల్లో తల్లిదండ్రులు, తండ్రి ప్రధానంగా భార్యని కానీ కూతురు కానీ కొడుకుని కానీ క్రమశిక్షణ పేరుతో ఎంతైనా దండించవచ్చు. అలా ఉండేది ఆ రోజుల్లో. ఓ చోట ఆయన కొడుకుని కొట్టినంత పని చేస్తాడు, కూతుర్ని బాగా కొడతాడు. యాక్చువల్గా ఆయన కూతుర్ని బాగా కొట్టిన తర్వాతే అమ్మాయి ఆరోగ్యం చెడిపోతుంది. అప్పటి నుంచే ఆ అమ్మాయి కోలుకోదు. కానీ ఆయన మాత్రం ఏమంటాడంటే, నువ్వు నా కూతుర్ని హత్య చేసావని చెప్పి కాంతారావుని అంటాడు. సో ఇది కాంట్రడిక్టరీగా అనిపించింది నాకు. తండ్రేమో అంత హింస చేసి అంత కొట్టి, నేను నా జీవితంలో ఏ ఖైదీని ఇంతగా కొట్టలేదని చెప్పి మళ్ళీ కూతుర్ని నన్ను క్షమించమ్మా అంటాడు, బాధపడుతున్నా అంటాడు. బట్ అక్కడే టర్నింగ్ పాయింట్. ఆ అమ్మాయి ఆరోగ్యం అక్కడే చెడిపోతుంది. మరి అంతగా ఎందుకు చూపించా తెలియదు. ఇవన్నీ స్టేజ్ మీద బాగుంటాయేమో అనిపించింది. ప్లస్ కాంతారావు ఏ స్టేజ్లో హీరోగా ఉండి ఏ స్టేజ్లో కూడా ఎందుకు అతను అవును నేను జానకి పెళ్లి చేసుకున్నాం, మేద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మేద్దరం దండలు మార్చుకున్నాం పార్కులో, తను నా భార్య అని చెప్పడు. చివరికి చెప్తే ఏం లాభం? అసలు తన మనసులో ఏముందో కూడా చెప్పకుండా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఒక విషాదమైన పాట వస్తూ ఉంటుంది. సో అది హీరోని అంత ప్యాసివ్గా చూపిస్తున్న నాకెందుకో నచ్చలేదు. ఇవి ఒక వీక్ పాయింట్గా తమిళంకి తెలుగుకి బహుశా ఈ మర్డర్ ప్లాట్ పాయింట్ తెలుగులో యాడ్ చేశారు. తమిళంలో ఏదో గ్యాంబ్లింగ్ ఆడటం, ఆ గ్యాంబ్లింగ్ కేసులో ఇరుక్కోవటం అన్నట్టుగా చూపిస్తారు. ఏమైనా హీరోయిన్ ఎందుకు చంపారో తెలీదు, హీరో అంతా ప్యాసివ్గా ఎందుకు ఉంటాడో తెలీదు. నీతికి నిజాయితీగా ఒక ట్రేడ్ మార్క్లో ఉన్నటువంటి ధర్మయ్య పాత్ర కూతునంత విపరీతంగా చచ్చేలాగా ఎందుకు కొడుతుందో తెలియదు. తర్వాత చచ్చేలాగా కొట్టి కూతురి ఆరోగ్యం పాడైపోవడానికి కారణమై చివరికి నువ్వు నా కూతురిని హత్య చేశావని చెప్పని ఆ కాంతారావు పాత్రని ఆరోపిస్తుంది. ఇలాంటి కొన్ని కాంట్రడిక్షన్స్ నాకు కానిస్టేబుల్ కూతురు సినిమాలో కనిపించాయి. నిజానికి మనకన్నా తమిళం వాళ్ళు తెలుగులో స్టేజ్ నాటకాలు తక్కువగా, మన కీర్తిశేషులు అంత పేరు వచ్చినా కూడా దాన్ని ఎప్పుడు కూడా ఎవరు నాటకాన్ని మలిచే ప్రయత్నం చేయలేదు. తమిళంలో చాలా సినిమాలు వాళ్ళందరూ స్టేజ్ యాక్టర్లు, వాళ్ళే సినిమాల్లో నటించేవాళ్ళు కాబట్టి వాళ్ళు నటించేటువంటి చాలా నాటకాలు సినిమాలుగా మార్చారు. అవి తెలుగులో కూడా తీశారు విచిత్రంగా. అంటే ఇది ఒక స్టేజ్కి సరిపోయేటువంటి కథలా అనిపిస్తుంది. స్టేజ్ మీద మీకు ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఈ పాత్ర అలా ఎందుకు బిహేవ్ చేసింది, ఆ పాత్ర అలా ఎందుకు బిహేవ్ చేసింది అనిపించదు. ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ పాత్ర ఎమోషన్ని పండిస్తుందా లేదా అనేదే ప్రధానంగా మనం చూస్తాము. కాబట్టి ఇది స్టేజ్కి సరిపోయే కదా, సినిమాకి ఎందుకో నప్పలేమనిపించింది. తాపి చాణక్య, రోజులు మారాయి లాంటి బ్రహ్మాండమైన సినిమా తీశారు. మళ్ళీ 64లో రాముడు భీముడు సినిమా తీశారు. కొంతవరకు సినిమాని కాస్త మార్చే ప్రయత్నం చేశారు కానీ పాత్రల స్వభావంలో కొంత మార్పు తేకపోవటం ఆయన ఈ కథకి ఆ లోటుగానే మిగిలిపోయింది అనిపించింది. అయితేనేం పాటలు నిజంగానే విశ్వనాథన్ రాంపతి అద్భుతమైన పాటలు ఇచ్చారు. దాన్ని గోవర్ధన్ గారు, ఆర్ గోవర్ధనం తెలుగులో అవే పాటల్ని ఉపయోగించుకున్నారు. నటీనటులు వాళ్ళ శక్తి మేర నటించారు, అందులో అనుమానం లేదు. ముఖ్యంగా అదే కాంతారావు చాలా క్యూట్గా ఉండేవాడు, ఆయన వాయిస్ చాలా బాగుంది, చక్కగా ఉంది. కాంతారావు జగ్గయ్య వాళ్ళిద్దరు పోటీ పడి నటించారు. వాళ్ళని అధిగమించి నటించిన ఆవిడ
కృష్ణకుమారి. మిగిలిన పాత్రలో మెక్కిలినేని, నాగయ్య, రాజశ్రీ బాగానే చేశారు. రమణారెడ్డి గురించి స్పెషల్గా నాకు చెప్పాలనిపించింది. రమణారెడ్డి చేసినటువంటి ఒక హాస్య పాత్రల్లో ఆయనకి నాకు తెలిసి తాపీ జానకి గారు మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి రమణారెడ్డి గారు అని చెప్పారేమనిపించింది. రమణారెడ్డి గారి ఫ్రీ స్టైల్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయనకు తెలియకుండా ఒక మల్లయోధుడిని ఎక్కడో కింద పడేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ నువ్వు ఆయన ఓడించావు, నువ్వు మళ్ళీ ఆయనతో తలపడాలి అని చెప్పి బలవంతంగా ప్రిపేర్ చేసినప్పుడు ఆ సీన్స్ అన్నీ కూడా తమిళన్ సీన్స్ కన్నా కూడా అవి తమిళంలో ఉన్న సీన్స్ని యథాతథంగా తెలుగులో తీశారు. కానీ తమిళన్ సీన్స్ కన్నా తెలుగు సీన్స్ చాలా బాగున్నాయి అనిపించింది. ఇది కానిస్టేబుల్ కూతురు, చిగురాకుల ఊయలలో ఇలమరిచిన ఓ చిలుక అనేటువంటి పాట కోసం చూసిన సినిమా. కానిస్టేబుల్ కూతురు అనేటువంటి టైటిల్ బాగా రిజిస్టర్ అయిపోయింది. ఆ రిజిస్టర్ అయిపోయిన టైటిల్ని సినిమాగా చూస్తే ఎలా ఉందా అని చూశాను. సాటిస్ఫైడ్ అంటే పూర్తిగా కాదు, కానీ నటీనటులు కొంతవరకు చేశారు. కథలో లోపాలు నాకు ఎక్కువగా కనిపించాయి. అందుకనే 63 అంటే మార్చి 27 అనుకుంటా, 28నో లవకుశ విడుదలైంది. అప్పటికింకా లవకుశ ప్రభంజనం విపరీతంగా ఉంది. మరి లవకుశ ప్రభంజనాన్ని బహుశా నాకు తెలిసి కానిస్టేబుల్ కూతురు తట్టుకోలేకపోయి ఉండొచ్చు. అదే సంవత్సరం కాంతారావు గారి గురువును మించిన శిష్యునైనటువంటి విఠలాచార్య గారి చిత్రం విడుదలైంది. ఆ సినిమా బాగా నటింది. ఇది మే 31 వచ్చింది. అక్టోబర్ వరకు అప్పుడు నర్తనశాల ఇవన్నీ వచ్చాయి. కానీ కానిస్టేబుల్ కూతురు బహుశా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అదనపు సమాచారం తెలిస్తే తప్పకుండా మీరు షేర్ చేయండి. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన సమాచారాన్ని, విశ్లేషణని మీ కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.